నా కూతురు పెళ్లి చాలా ఘనంగా చేయాలి. ఆ పెళ్లి గురించి బంధువులందరూ ఘనంగా చెప్పుకోవాలి. పెళ్లి తర్వాత నా కూతురికి ఏ కష్టం రాకూడదు. అందుకోసం నా చిట్టి తల్లికి ఎంతైనా ఇచ్చి వైభవంగా పెళ్లి చేస్తాను అని భార్యతో చెప్పిన ఓ తండ్రి కూతురు కోసం ఓ సంబంధం చూశాడు. అబ్బాయిది మంచి ఉద్యోగం, సొసైటీలో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఆ ఇంట్లో నా కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అని భార్యకు చెప్పి మురిసిపోతూ, కాకపోతే వాళ్ళు కట్నం కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. దాందే ముందులే, మనకి లేనిదా? నా కూతురు కంటే నాకింకేం ఎక్కువ కాదు. నా కూతురి సంతోషం కోసం ఏమైనా చేస్తా అంటూ భార్యతో చెప్పి సంతోషంతో మురిసిపోయాడు ఆ తండ్రి. తన తాహతకు మించి అల్లుడి తాహతకు తగినంత కట్నమిచ్చి పెళ్లి చేశాడు ఆ తండ్రి. కానీ ఓ రోజు ఆ తండ్రి వాట్సాప్కి వరుసగా 7 వాయిస్ మెసేజెస్ వచ్చాయి. ఆ మెసేజెస్ విన్న తండ్రి కూతురికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు. తండ్రి గుక్కపెట్టి ఏడవటం మొదలుపెట్టాడు. కూతురు పంపించిన వాయిస్ మెసేజ్లో ఏముంది? ఎందుకు ఆ తండ్రి గుక్కపెట్టి ఏడుస్తున్నాడు? తమిళనాడు తిరుప్పూరుకు చెందిన వస్త్ర వ్యాపారి అన్నాదురై తన 27 కూతురు రాధన్యను 2025 ఏప్రిల్ 11న కమిన్ కుమార్ అనే వ్యక్తికిచ్చి వివాహాన్ని ఘనంగా జరిపించాడు. పెళ్లి కోసం 2.5 కోట్లు ఖర్చు చేశారు. పెళ్లిలో ఒప్పందాల ప్రకారం 800 గ్రాముల బంగారు నగలు, 70 లక్షలు విలువ చేసే వోల్వో కార్ కానుకగా ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత మరికొంత బంగారం ఇస్తానని తండ్రి తన అత్తమామలకు హామీ ఇచ్చాడు. పెళ్లి మండపంలో సరే అని చెప్పిన అత్తమామలు కోడలిని సంతోషంగా వారి ఇంటికి తీసుకువెళ్లారు. ఇలా 10 రోజులు బాగా చూసుకున్నారు. ఆ తర్వాతే వారి అసలు రూపాలను బయటపెట్టారు. రాధన్యను మీ నాన్న ఇస్తాను అని చెప్పిన బంగారం ఎప్పుడిస్తాడు? మీ నాన్నను అడుగు అని రాధన్యను ఒత్తిడి చేయటం ప్రారంభించారు. అంతేనా, ఆ బంగారం కోసం ఆమెను అవమానించటం, హింసించటం మొదలుపెట్టారు. ఇలా రోజూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న వారి గురించి తండ్రికి చెప్పలేకపోయింది. ఇప్పటికే మా నాన్న నా కోసం తన స్థాయికి మించిన కట్నమిచ్చి పెళ్లి చేశాడు. అటువంటి నాన్నను నాకు ఇస్తాను అన్న బంగారం త్వరగా ఇవ్వు అని అడగటం ఇష్టం లేని రాధన్య తనలో తాను కుమిలిపోయింది. తండ్రికి ఎలా చెప్పాలో తెలియక అత్తగారు భర్త పెడుతున్న టార్చర్ తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకుంది. ప్లాన్ ప్రకారం జూన్ 29 ఆదివారం మొండిపాల్యంలోని గుడికి వెళ్తున్నానని చెప్పి రాధన్య కారులో బయటకు వెళ్ళింది. మార్గమధ్యలో కారు ఆపేసి పురుగుమందు టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె తన తండ్రికి 7 వాయిస్ మెసేజెస్ పెట్టింది. నాన్న, అమ్మ, నన్ను క్షమించండి. నా భర్త, అత్తమామల టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. ఎవరికైనా చెప్పుకున్నా జీవితంలో ఇలాంటి కష్టాలు కామన్, భరించాలి అంటున్నారు. కానీ నా సమస్యను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు నటిస్తున్నారు. నేను అబద్ధమాడుతున్నట్టు అనుకుంటున్నారు. నేనెందుకు ఇంత సైలెంట్ అయిపోయానో ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. నా లైఫ్లో ఇంత టార్చర్ భరించలేకపోతున్నా. అత్తమామలు మెంటల్గా టార్చర్ చేస్తుంటే భర్త ఫిజికల్గా టార్చర్ చేస్తున్నాడు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నేనే బతకలేను. నాన్న, నువ్వు, అమ్మే నాకు ప్రపంచం. నా చివరి శ్వాస వరకు మీ మీదే ఆశ. కానీ మిమ్మల్ని బాధ పెట్టాను అంటూ చనిపోయే ముందు మెసేజ్ పెట్టింది. ఈ వాయిస్ మెసేజ్లు చూసిన ఆ తండ్రి గుండెలు పగిలేలా బోరున ఏడ్చాడు. అయితే కారు చాలాసేపు ఒకే చోట పార్కు చేసి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా కారు లోపల రాధన్య మృతి చెంది కనిపించింది. ఆమె బాడీని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త కవిన్ కుమార్, అత్తమామలు ఈశ్వరమూర్తి, చిత్రాదేవిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. దేశంలో వరకట్న నిషేధ చట్టం వచ్చి 60 ఏళ్లు పూర్తయినా అరాచకాలు మాత్రం ఆగటం లేదు. అది చదువుకున్న వాళ్లు, బాగా ఆస్తి ఐశ్వర్యంతో సెటిల్ అయిన వాళ్లు సైతం కట్నం కోసం వేధించటం, చంపేయడం చేస్తున్నారు. పెళ్లంటే కొందరు తోడు కోసం 100 ఏళ్లు బతికేందుకు చేసుకుంటే మరికొందరు మాత్రం డబ్బు, బంగారం, కట్నం కోసమే చేసుకుంటున్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి డబ్బు, ఆస్తి, కులం చూసి పెళ్లి చేసే కంటే అబ్బాయి, అమ్మాయి క్యారెక్టర్ తెలుసుకొని వారి ఫ్యామిలీ గురించి తెలుసుకొని పెళ్లి చేస్తే మంచిది.